మిక్స్డ్ సీడ్స్ లడ్డు. వావ్, సో చాలా హెల్దీ, అందరూ హెల్దీగా తినాలి అనుకుంటున్నారు, బట్ స్వీట్స్ అనే టైంకి వచ్చేసరికి అన్హెల్దీ ఏమో అనుకుంటున్నారు. బట్ ఇవాళ మీ అందరి కోసం హెల్దీ స్వీట్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిక్స్డ్ సీడ్స్ అనమాట. సో చక్కగా ఎండు ఖర్జూరము అండ్ కిస్మిస్ తీసుకొచ్చాము అండ్ ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఫ్లాక్ సీడ్స్. సో కొబ్బరి తురుము. సో సూపర్బ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ముందుగా కొంచెం గీ వేసి ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ కొంచెం గీ. ఓకే, నెక్స్ట్ ముందుగా ఎండు ఖర్జూర. సో స్వీట్ బదులు మనం ఎండు ఖర్జూర అండ్ కిస్మిస్ స్వీట్గా యాడ్ అవుతుంది. అవును, తర్వాత కిస్మిస్. సో ఫస్ట్ అవి రోస్ట్ అయ్యాక మిక్సీలోకి తీసుకొని తర్వాత సీడ్స్ సపరేట్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో షుగర్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి స్వీట్నర్స్ ఇవి యాడ్ చేస్తున్నాము. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? సో 1 or 2 లడ్డూస్ మనం తీసుకోవచ్చు. అండ్ మనం ఫ్రూట్స్తో కానీ డ్రై ఫ్రూట్స్తో ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్తో కూడా చేస్తున్నాము. బట్ అది కూడా ఎక్కువగా షుగర్ పెంచుతుందని చెప్పేసి అది కూడా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. సో సీడ్స్ అయితే చాలా బెస్ట్, ఎవరికి ఏ కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉండవు. పర్ఫెక్ట్. సో ఇదైతే కొంచెం రోస్ట్ అయిపోయాయి. సో మిక్సీలోకి తీసుకుందాం. మిక్సీలోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసి సీడ్స్ కూడా రోస్ట్ చేసుకుందాం. ముందుగా ఫ్లాక్ సీడ్స్, ఆ తర్వాత చియా సీడ్స్, అలీమ్ సీడ్స్. సో ఇవి ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. మార్కెట్లో ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఎండు కొబ్బరి తురుము. సో ఇందాక మనం అన్నట్టు ఇంకేదైనా సీడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పంప్కిన్ సీడ్స్ కానీ మిగతా సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి అన్నీ కూడా మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇదైతే చక్కగా రోస్ట్ అయిపోయింది. సో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. జార్లో తీసేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది. సో ఇంకా లడ్డూస్ చేసేసుకుందాం. లడ్డూస్ చేసేసుకుందాం. ముందుగా నెయ్యితో కొంచెం గ్రీస్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఎక్కువగా షుగర్ అనేది వాడలేదు కాబట్టి స్వీట్నర్తోనే, అంటే న్యాచురల్ షుగర్సే యూస్ చేసాం కాబట్టి చక్కగా ఉంటుంది. అంటే ఎక్కువ ఎబ్బెట్టుగా కాకుండా స్వీట్నింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా లడ్డు కూడా. సో 1 or 2 తీసుకోవచ్చు ఇన్ ఏ డే. 1 or 2 తీసుకోవచ్చు. మనం చేసే సైజులో అయితే 2 తీసుకోవచ్చు ఈజీగా. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే లాస్య, మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది.
మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ సీడ్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: చియా సీడ్స్ 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, ఎండు ఖర్జూరం 1 కప్పు, హలీమ్ సీడ్స్ 1 కప్పు, ఎండు ద్రాక్ష 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా. మిక్స్డ్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి అవిసె గింజలు, చియా సీడ్స్, హలీమ్ సీడ్స్, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ.